వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము కొంతమందిని చూసి అనుకుంటూ ఉంటాం, అరే వీళ్ళు మారిపోయారు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అది ఒట్టి మన భ్రమ అనమాట. వాళ్ళు మారిపోవటం కాదు, వాళ్ళకున్నటువంటి ముసుగు తీసి వాళ్ళ నిజ స్వరూపాలని మనకి చూపిస్తారనమాట. అసలు ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి విషయంలో జరుగుతుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఎవరైతే బాగా మసిపూసి మారేడుకాయ చేసి స్టార్టింగ్లో మనకి కళ్ళబుల్లి కబుర్లు చెప్తారో ఆ కబుర్లే మనము నిజాలని నమ్మేస్తామో, ఎప్పుడైతే మనకి ఇంకా ఇంకా దగ్గర అవుతారో, ఇంకా ఇంకా ఆ రిలేషన్షిప్ని మనము స్ట్రాంగ్ అవుతుంది అని మనం బిలీవ్ చేయడం మొదలెడతామో, అప్పుడు ఆ ముసుగులు తొలగిపోయి నెమ్మది నెమ్మదిగా నిజ స్వరూపాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. అరే ముందే ఇవన్నీ చూపించి ఉన్నట్టయితే నేను అసలు వీళ్ళతో రిలేషన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కాదేమో, యాక్సెప్ట్ చేసేవాడిని కాదేమో అని చెప్పేసి అవతలి మనుషులు అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే, అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, ఒక్కసారి పరిచయానికి 2 సార్లు పరిచయాలకి మొత్తం అర్థమైపోయింది అన్నట్టు మనం ఇచ్చేటటువంటి బిల్డప్ని చూసి అలాంటివి మోసపోకండి, మోసాలు జరుగుతూ ఉంటాయని మనల్ని అలర్ట్ చేస్తారనమాట. కానీ మనం వింటామా? వినము, కొట్టిపడేస్తాము. ఎప్పుడైతే అనుభవం వస్తుందో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే అంటారు, పెద్దలు చెప్పిన మాట వినాలరా బాబు అని. కాబట్టి ఎప్పుడూ కూడా పై మాటలు, పై మెరుగులు, కళ్ళబొల్లి మాటలు ఏవేవో చూసి మోసపోకూడదు అనమాట. మనకి వాళ్ళ గురించి బాగా లోతుగా తెలిసిన తర్వాతనే ఒక రిలేషన్షిప్లోకి మనం వెళ్ళాలా, ఒకళ్ళని మనం నమ్మాలా అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో ఎలా అంటే, ఒక నెల పరిచయానికి, ఒక వారం పరిచయానికి ఒకసారి చూసినా కూడా అదేదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళే లోకం, వాళ్ళే ప్రపంచం, ఇన్ని రోజులు పెంచిన వాళ్ళు, ఇన్ని రోజులు చూసుకున్న వాళ్ళందరి ప్రేమ పోతుంది అనమాట పక్కకి. ఒక ఎత్తు అయితే వాళ్ళ ప్రేమ ఒక ఎత్తు అన్నట్టుగా అయిపోయారు జనాలు. పోనీ ఒకవేళ అలాగా ఆ బంధంలో ఉంటారా అంటే, మళ్ళీ అక్కడ వాళ్ళతో కూడా చిన్న విషయంలో ఏదైనా గొడవ అయిపోగానే ఆ బ్రేకప్ అయిపోయింది, ఇంతటితో ఈ బంధం క్యాన్సిల్, ఇలా అయిపోయింది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళని చూజ్ చేసుకోండి. ఆ నిజాయితీ అనేది కొంతమందిలో ఫస్ట్ నుంచే ఉంటుంది, కొంతమందిలో పోను అర్థం చేసుకున్నాక వాళ్ళు ఏంటి అర్థం అవుతుంది. అంతేగాని 1 రోజు పరిచయానికి, 2 రోజుల పరిచయానికి, 1 గంట పరిచయానికి ఇదే 7 జన్మల బంధం అన్నట్టు ఫీల్ అయిపోకండి అనమాట. కాకపోతే ఇది మనము దాయాలని చూస్తాం. మన బాధ ఎంత ఉన్నా కొంతమందిని ఎవరితో షేర్ చేసుకోము, దాయాలి అని చెప్పేసి ట్రై చేస్తాము. కానీ ఎవరితో చెప్పకుండా ఎంతగా ఒక అనుభవం వచ్చినాక మన గాయాన్ని దాయాలని చూస్తామో, హృదయానికి అయినటువంటి గాయాన్ని దాయాలని చూస్తాము. ఎందుకు అంటే ఆ భావాల్ని మన పెదాలు పలకలేవు కాబట్టి. ఎవరితో చెప్పినా మన చేసిన మిస్టేక్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ప్లస్ ఆ బాధను మనం చెప్పి ఇంకొక వాళ్ళందరినీ కూడా బాధ పెట్టడం ఎందుకని కూడా అనుకుంటాం. బట్ కానీ కళ్ళు మాత్రం నిజం చెప్పేస్తాయి అన్నమాట. కళ్ళల్లో ఒక రకమైన బాధ అవన్నీ కూడా తెలిసిపోతుంది అనమాట మన వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా మన అనుకున్న వాళ్ళ దగ్గర కనీసము బాధని షేర్ చేసుకోండి. అలా మన అనుకునే వాళ్ళు నలుగురు ఎప్పుడు ఉంటారు అంటే, ఇలాగ పై మెరుగులు కాకుండా నిజాయితీగా ఉన్న వాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ముసుగు వేసిన మనుషుల్ని నమ్మకుండా, ముసుగే లేకుండా నిజాయితీగా ఉండేవాళ్ళు మీ లైఫ్లో అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు ఉన్నా చాలు, మీ లైఫ్ చాలా బాగుంటుంది. కోకొల్లలు ఉండవసరం లేదనమాట. ఇలాంటి ముసుగేసుకుని ఉండేవాళ్ళు, ముసుగు లేకుండా ఉన్న ఒకళ్ళిద్దరు ఉన్నా చాలు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతూ, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.